హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిడిపిఓ ఈఓ ఎగ్జామ్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మహిళలపై హింసాత్మక సంఘటనలు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్. మహిళలపై సైబర్ క్రైమ్లు అధికంగా ఏ రాష్ట్రం నందు జరుగుతున్నాయి? ఒరిస్సా. ఏ కేంద్రపాలిత ప్రాంతం నందు మహిళలపై హింసా సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి? ఢిల్లీ. ఏ కేంద్రపాలిత ప్రాంతం నందు మహిళలపై హింసా రేటు అధికంగా ఉంది? ఢిల్లీ. మహిళలపై జరుగుతున్న హింస రేట్ అనగా ప్రతి 1,00,000 మంది మహిళలకు గాను హింసకు లోనవుతున్న మహిళల సంఖ్య. స్త్రీలను అకారణంగా ద్వేషించడాన్ని ఏమంటారు? మిసోజిని. లోక్సభలో మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ఏది? 108వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ క్రింది వాణ్ణి జతపరచండి. ప్రసూతి సౌకర్యాలు అధికరణం 42, జోగిని వ్యవస్థ అధికరణం ఆర్టికల్ 23, జోగిని వ్యవస్థ. స్త్రీల శ్రమశక్తి ఆర్టికల్ 39, సమాన ఉపాధి అవకాశాలు ఆర్టికల్ 39A. మహిళల చట్టాలకు సంబంధించి సరైన కాలక్రమంలో అమర్చిన దానిని గుర్తించండి. భారతీయ విడాకుల చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, ఆనంద్ వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, కర్మాగారాల చట్టం, హిందూ దత్తత చట్టం, వరకట్న నిషేధ చట్టం, కుటుంబ న్యాయస్థానాల చట్టం. ఓన్లీ 1, 2 సరి అయినవి ఫ్రెండ్స్. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 1996. గృహహింస నుండి మహిళలకు సంరక్షణ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోనికి వచ్చింది? 2006. నిర్భయ సంఘటనపై నియమించిన కమిషన్ ఏది? వర్మ కమిషన్. నిర్భయ చట్టం ద్వారా ఏ చట్టాలలో మార్పులు తీసుకువచ్చారు? ఆధారాల చట్టం, బాలన్యాయ చట్టం. 1, 2, 3, 4 సరైనవి. ఫోక్సో చట్టం, ఆధారాల చట్టం, భారతీయ శిక్షా స్మృతి, బాలన్యాయ చట్టం. ఈ క్రింది వాణిలో ఏ చట్టాన్ని విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా రూపొందించారు? పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం. చారిత్రక విశాఖ కేసులో విశాఖ అనున్నది ఎవరు? ఎన్జిఓ పేరు. మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని ఏ రాజ్యాంగం అధికరణం ద్వారా ఏర్పాటు చేశారు? 42. మాతృత్వ ప్రయోజనాల చట్టానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. 1, 3, 4 సరైనవి ఫ్రెండ్స్. మొదటి 2 సజీవ కాన్పులకు 26 వారాల వేతనంతో కూడిన సెలవులు పొందటం అనున్నది మహిళల యొక్క హక్కు. దత్తత మరియు సరోగసి మార్గంలో తల్లిగా మారిన వారికి కూడా 26 వారాల వేతనంతో కూడిన సెలవులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వేతర సంస్థలలో పనిచేస్తున్న వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.